మంచు వివాదం ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్. అయితే ప్రజెంట్ ఈ మంచు వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకైతే దీంట్లో కొత్త వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. సెటిల్మెంట్ గురువులుగా పిలువబడే వ్యక్తులు కూడా దీంట్లో ప్రజెంట్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ విషయం మనకి తెలుస్తోంది. అయితే ఈ మంచు వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఇటు శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి వారితో మాట్లాడటానికి వారి దగ్గరికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే మొదటగా మంచు మనోజ్కి ఆయన కాల్ చేయడం జరిగింది. అయితే కాల్లో స్పందించకపోవటం వల్ల డైరెక్ట్గా నేరుగా కలిసి అసలు ఈ వివాదాన్ని ఒక పక్కకు తెచ్చేందుకైతే శ్రీశైలం యాదవ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి పలు సెటిల్మెంట్లకు కానీ ఇప్పటికే ఆయన చాలా ఫేమస్. అయితే ఆ ఫేమస్ అయిన వ్యక్తిని ఇటు అప్రోచ్ అయినట్లుగా తెలుస్తోంది. అప్రోచ్ అయిన తర్వాత అసలు ఈ మంచు ఆస్తుల గొడవలో ఇప్పుడు శ్రీశైలం దాదాదే కీ రోల్గా మారినట్టు తెలుస్తోంది. ఆ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేలా అయితే శ్రీశైలం యాదవ్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెటిల్మెంట్ గురు ఇటు మరి వీళ్ళ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెస్తారా అనేదైతే ఇంకా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఈ మంచు వివాదం అనేది ఇప్పుడు కాదు, గత కొంతకాలంగా కూడా వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు. కానీ ప్రస్తుతం ఇవి ఒక పీక్ లెవెల్కి చేరాయి. ఎందుకంటే ఈ వివాదంలో ఇటు మంచు మనోజ్ గాయపడినట్లు ఇప్పటి వరకు కూడా మంచు విష్ణుకి మంచు మనోజ్కి ఎక్కువగా కూడా గొడవలు ఉన్నట్లు అందరికీ తెలుసు. కాకపోతే ఈరోజు వ్యవహారంతో బయటపడింది ఏంటంటే మంచు మనోజ్కి తన ఫాదర్కి వీళ్ళిద్దరికి మధ్య కూడా ఇటు ఇప్పుడు వివాదం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ ఎవరి మాట కూడా వినట్లేదు అన్నట్లుగా తెలుస్తుంది. అందుకనే శ్రీశైలం యాదవ్ ఈయన సెటిల్మెంట్ గురువుగా ఫేమస్. అయితే ఈయన కాల్ చేశారు, ఇటు మనోజ్కి కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. కాల్ చేసినప్పటికీ కూడా మంచు మనోజ్ ససేమిరా అన్నారు. సో ఇంకా ఏదైనప్పటికీ కూడా స్వయంగా ఆయన రంగంలోకి దిగి ఇక మంచు మనోజ్ను కలవటానికి అయితే వెళ్ళినట్లు తెలుస్తుంది. మరి ఈ వ్యవహారం ఈయన కలయికతోనైనా మరి ఒక పక్కకు వస్తుందా అనేది తెలియాలి. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. మరి శ్రీశైలం యాదవ్ ఈ వ్యవహారంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటనేది మా ప్రతినిధి శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, సెటిల్మెంట్ గురువుగా ఉన్న శ్రీశైలం యాదవ్ ఈ వ్యవహారంలో ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు. కాకపోతే మంచు మనోజ్ అయితే వినడం లేదు. ఎంత చెప్పినా గానీ, తన ఫోన్ చేసినా గానీ లిఫ్ట్ చేసి అన్న మీకు ఏం తెలియదు ఊరుకోండి అని చెప్పేసి తను చెప్పడం ద్వారా కూడా తనైతే నేరుగా ఇంకా మంచు మనోజ్నే కలుద్దాము, లేదంటే మోహన్ బాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము, ఈ గొడవ సర్దుమనుగుదాం. గతంలో కూడా చిత్రపూరి కాలనీలో కానీ చిన్న చిన్న సమస్యలు ఉండే కానీ గతంలో శ్రీహరి గారు ఉన్నప్పుడు తను కొన్ని ఇలాంటి గొడవలు, ఆస్తి గొడవలు ఇవన్నీ కొంచెం సర్దుమనిగేవాడు. ఒక మంచి వ్యక్తిగా మళ్ళీ అందులో సన్నిహితుడిగా కూడా ఉండి ఒక పెద్ద మనిషి రూపకంలో తనైతే చేసేవాడు. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు కూడా ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి రూపకంలో ఒక సద్దుమని చేసి ఎందుకు ఇదంతా కోర్టు కేసులు ఇవన్నీ కాకుండా ఒక పెద్ద మనిషి తరహాలో తనైతే సెటిల్మెంట్ చేసేద్దామని చెప్పేసి అనుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా సినీ తారల వివాదాలకు సంబంధించి కొన్ని అయితే చాలా మందికి వాళ్ళ వివాదాలకు పరిష్కారం అయితే చెప్పగలిగాడు శ్రీశైలం యాదవ్ గారు. ఒక ఫోన్ కాల్లో మ్యాటర్ సెటిల్ అయ్యేది కదా, ఎందుకు అంటే కూడా మంచు ఆస్తుల గొడవ ఎందుకు ఇప్పుడు మీడియా దగ్గరికి వచ్చేసి కొట్టుకునే వరకు ఇక బౌన్సర్లు కానీ విష్ణు కానీ మంచు వాళ్ళు ఫ్యామిలీ కానీ ఎందుకు ఇంత ఇబ్బందులకు గురవడం అని ఇతను వెళ్ళి అయితే వాళ్ళని సర్ది చెప్పడంలోనైతే ఆ పనిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి కూడా వచ్చేసాడు రష్మి. అయితే శ్రీపాల్, ఇటు ఈయన ఇంటికి వచ్చిన తర్వాత అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం ఏమైనా బయటకు తెలుస్తుందా ప్రజెంట్? గంట క్రితం అయితే ఇంటి లోపలికి వెళ్ళాడు. జల్పల్లిలోని ఇంటికి వెళ్ళిన శ్రీశైలం గారు అయితే ఇకపోతే మోహన్ బాబు గారితో అయితే కూర్చొని మాట్లాడుతున్నాడు. విష్ణు అయితే అందుబాటులో లేడనే చెప్తున్నారు. కొంతమంది ఇక్కడే ఉన్నాడని కూడా చెప్తున్నారు. అతనేమో అమెరికాలో ఉన్నాడని చెప్పేసి ఒక పిఆర్ టీం అయితే చెప్పింది. కాకపోతే ఏంటంటే అందరు ఈ రోజు బయలుదేరాడు. కన్నప్ప సినిమా టీం గ్రాఫిక్స్ వర్క్ అయితే తను బిజీలో ఉన్నాడు. కానీ తను అక్కడుండే కూడా అన్ని నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. ఇకపోతే మంచు లక్ష్మి కూడా ఇప్పుడు వచ్చేసిందని చెప్తున్నారు. మంచు లక్ష్మి కూడా, ఎందుకంటే మంచు లక్ష్మి మంచు మనోజ్ ఒకవైపు మరియు మంచు మోహన్ బాబు మరియు విష్ణు గారు మరోవైపు అన్నట్టుగా తయారైంది ఇప్పుడు రష్మి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ చూస్తుంటే కనుక ఈ వివాదం ఇప్పుడుతో ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉందా శ్రీపాల్? ఈ వివాదం అయితే కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే లేదు. నిన్ననే అతను 100 డయల్ చేసి కాల్ చేసి చెప్పాడు నన్ను కొట్టారని చెప్పేసి. మార్నింగ్ అయితే ఏదైతే అనుకున్నామో అక్కడ సీసీ ఫుటేజ్ కానీ హార్డ్ డిస్క్లు తీసుకెళ్లి పోయారు మోహన్ బాబు మనుషులు అని చెప్పారు. ఇప్పుడు ఇది సెటిల్మెంట్ అయితే త్వరలో అయ్యాల లేదు. ఇది మనం మామూలుగా ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఇన్వెస్టిగేషన్ మోడ్ లో కొంతమందిని అడిగితే మాత్రం కాలేజీ మొత్తము మోహన్ బాబు గారు విష్ణు గారే పెట్టుకున్నారు. ఇతనికి ఏమి ఇవ్వలేదు కాలేజీ ఆస్తులలో, నాకు ఇవ్వలేదన్న ఆస్తుల రూపంలోనే ఇప్పుడు మంచు మనోజ్ ఫైట్ చేస్తున్నాడని చెప్తున్నారు రష్మి.
అయితే అసలు ఈ వివాదాల్లో ఇటు మంచు లక్ష్మి కానీ మంచు విష్ణు కానీ ప్రజెంట్ మంచు విష్ణు దూరంగా ఉన్నారు అంటున్నారు. ప్రజెంట్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే అవకాశం కానీ లేకపోతే ఓన్లీ ఇది ఇటు ఫేమస్ సెటిల్మెంట్గా లేకపోతే ఒక పెద్ద అయిన తరహాలో ఇటు శ్రీశైలం యాదవ్ అయితే ప్రజెంట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు వారి ఇరువురికి మధ్య. వీరి త్రూనే ఈ వివాదం సాల్వ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అసలు వీళ్ళ ఎలా ఉంది? ఇప్పుడు వీళ్ళకి పొలిటికల్ గా ఇటు పొలిటికల్ ఫ్యామిలీ మంచు మనోజ్ కు కానీ పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు. భూమి అఖిలప్రియ కానీ మౌనిక గారు కానీ ఇప్పుడు మంచు విష్ణు కూడా, ఎందుకంటే జగన్ గారి ఫ్యామిలీ అటు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఈ పొలిటికల్ నేపథ్యంలో కూడా కొంత రాజేసుకొని ఇప్పుడు అది పెద్దగా పంచాయతీ వెళ్తుందా, లేదంటే ఈ శ్రీశైలం యాదవ్ గారి చేతిలోనే మామూలుగా సెటిల్మెంట్ అయ్యే సూచనలు ఉన్నాయా? దీనికి కర్త కర్మ క్రియలాగా మొత్తం మోహన్ బాబు గారే ఇది ఏదైతే సెటిల్ చేయాలనుకున్నాడో, అతను ఏదైతే ఇవ్వాలనుకున్నాడో మోహన్ బాబు గారు సరైన నిర్ణయం తీసుకొని ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తే గానీ ఈ వివాదానికి సద్దుమణిగే పరిస్థితి అయితే లేదు రష్మి. అయితే వీరిరువురు కూడా ఆల్రెడీ ఇటు మంచు మనోజే వాళ్ళిద్దరి పైన దాడి చేశారని మదర్ పైన ఫాదర్ పైన వాళ్ళు అంటున్నారు. మనోజ్ ఏమో వాళ్ళు దాడి చేశారని చెప్పి ఇలా బయటకు వస్తున్నాయి, ఈ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి టైంలో వారు మరి ఈ వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా న్యాయస్థానం వరకు వెళ్లే ఆలోచన అయితే ఉంది. మంచు మనోజ్ అయితే ఎవరి మాట వినడం లేదు. నేనైతే కేసు పెట్టాను, నన్ను కొట్టి నన్ను ఇబ్బందులకు గురి చేశారు, నా భార్యను కూడా ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి అయితే ఒక వాదన వినిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన గట్టిగా అయితే ఆ కేసును స్ట్రాంగ్ గా తీసుకొని ఆస్తుల విషయంలో కానీ నెక్స్ట్ ఈ కాలేజ్ విషయంలో కానీ ఇది సద్దుమణిగేలా లేదు. ఇప్పట్లో నాకు ఆస్తి విషయంలోనే కావాలని చెప్పేసి తను తీసుకుందాం అనే ఆలోచనతోనే గొడవ అయితే జరుగుతుంది. ఇప్పటికీ మంచు మనోజ్ గారి తల్లి కూడా ఉంది, తను కూడా ఏ నిర్ణయం ఏమీ చెప్పడం లేదు, తను కూడా కలవనీయట్లేదని చెప్పి కూడా ఒక విషయంగానైతే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో చూస్తున్నాము ఇటు మంచు వివాదంలో కొత్తగానైతే ఇటు పంచాయతీ పెద్దగా శ్రీశైలం యాదవ్ అయితే ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఇప్పటికైనా ఈ విషయం ఒక కొలిక్కి వస్తుందా అంటే క్వశ్చన్ మార్కే. మరోవైపు న్యాయస్థానం వరకు వెళ్ళే అవకాశం ఉందా అంటే వెళ్ళే అవకాశం ఉందని క్లియర్గా వినిపిస్తోంది. ఎందుకంటే మంచు మనోజ్ ప్రస్తుతం ఎవరి మాట కూడా వినట్లేదు. మరోవైపు మంచు మనోజ్ని తన తల్లిని కలిసే అవకాశం కూడా ఇవ్వట్లేదని చెప్పైతే ఒక వార్త వినిపిస్తోంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఇటు మంచు లక్ష్మి ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు, తను కూడా తన నివాసానికి వచ్చారు అని చెప్పేసి వీళ్ళ ఇప్పుడు ఏదైతే సెటిల్మెంట్ ఉందో అక్కడ మంచు లక్ష్మి కూడా వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక మంచు విష్ణు ఇప్పుడు ప్రజెంట్ కన్నప్ప షూటింగ్లో ఉన్నారు. అయితే ఇంకా మంచు విష్ణు ఈ ప్రాంతానికి వచ్చారా లేకపోతే ఇంకా షూటింగ్ అక్కడ నుంచి వస్తున్నారా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇటు శ్రీశైలం యాదవ్ చేసే పంచాయతీలోనైతే వీరందరూ కూడా ఉండనున్నారు కొంత టైం తర్వాత అయితే అర్థమవుతుంది. ప్రజెంట్ ఈ విషయం సెటిల్మెంట్కి అయితే ఇటు శ్రీశైలం యాదవ్ వారందరితో కూడా ఇప్పుడు ప్రజెంట్ మంచు లక్ష్మి మంచు ఫ్యామిలీ వీళ్ళు ఉన్నారు కదా, మంచు మనోజ్ వీరందరూ మధ్య కూర్చొని ఉన్నారు. ఇక కూర్చున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సెటిల్మెంట్ అయితే జరుగుతోంది. మరి జనరల్గా సినీ తారల మధ్య ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు ఇలానే ఆస్తుల విషయంలో గొడవలు వచ్చినప్పుడు కూడా శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి వారికి ఒక దారి చూపడం అంటే ఒక పంచాయతీ పెద్దగా ఒక సెటిల్మెంట్ చేయటం, న్యాయం జరిగేలా చూడటం వాళ్ళందరికీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మంచు ఫ్యామిలీలో కూడా అదే తరహా ఆస్తి తగాదాలు ఒక పీక్ లెవెల్లో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. మరి ఇటువంటి టైంలో శ్రీశైలం యాదవ్ అయితే ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఆయన ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ విషయం ఒక కొలిక్కి వస్తుందా అని అయితే చూడాలి. కాకపోతే తొందరగానైతే కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపించటం లేదు. బికాజ్ ఇప్పటికే బయటకు వచ్చిన వార్తలను మనం చూస్తున్నాము. ఇటు మంచు మనోజ్ వాళ్ళ వైఫ్పై దాడి జరిగిందని, మరోవైపు ఇటువంటి అన్నీ బయటకు వస్తున్న టైంలో మరి మంచు మనోజ్ కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే కోర్టుకు వెళ్తారా, లేకపోతే అసలు ఏం జరగబోతోంది? అసలు ఆస్తి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక కాలేజ్ వ్యవహారంలోనైతే వీరి మధ్య గొడవ అయితే కొనసాగుతోంది. మరి ఆ కాలేజ్ వ్యవహారంలో అందరికీ సమన్యాయం జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది అయితే మనం అయితే ఎగ్జాక్ట్గా వేచి చూడాలి. ప్రజెంట్ అయితే శ్రీశైలం యాదవ్ అయితే ఈ సెటిల్మెంట్కి వెళ్ళారు. మనకి కొంత టైం తర్వాత ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో కంప్లీట్గా మనం వేచి చూడాలి.